కాదు మ్యాప్స్ బ్రో, ఇక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళాలంటే ఇంత దూరం ట్రావెల్ చేయాలా? ఒక్క ఆర్డర్ వస్తే నీ అక్క పండగ అంతే. అందరికీ ఒకటే పొజిషన్ ఉండదు కదా ఇళ్ళల్లో. చాలా మిస్ అవుతున్నా నేను ట్రైన్ బ్లాక్స్ వదిలేసి డెలివరీ చేస్తున్నా. కానీ సూన్ మళ్ళీ ట్రైన్ ఎక్కుదాం. అప్పుడప్పుడు కూర్చుంటుండ్రా ఆవిడతో పాటు, నేనేమనుకోనులే సరేనా. నాకు కూడా బెంగళూరు వచ్చేయాలంది బస్ ఎక్కి. చూసారా నైస్గా ఎలా పట్టాను? 120 రూపీస్ కొట్టాను నేను. మళ్ళీ ఇంకో ఆర్డర్ వచ్చింది, క్యాష్ ఆన్ డెలివరీ 117 రూపాయలు. హే గాయ్స్, వెల్కమ్ టు డే 4. టైం వచ్చేసి దగ్గర 3 అవుతుంది. సో ఈరోజు వచ్చేసి నేను ఒక బ్రదర్ నాకు కామెంట్ పెట్టాడు, అంటే అన్న ఇట్లా స్విగ్గీ బెస్టా జొమాటో బెస్టా చేయన్న, స్విగ్గీ బెస్టా షాడోఫాక్స్ బెస్టా అని చెప్పి, అంటే లైక్ దేంట్లో ఎక్కువ ఏం చేసుకోవచ్చు అని చెప్పి ఒకటి చేశా. సో ఒక బ్రదర్ వచ్చేసి అడిగాడు నన్ను, అంటే స్విగ్గీయా జొమాటో అనే టైప్లో. సో అందుకని చెప్పి దాని గురించి నేను లాగిన్ చేసి తెలుసుకున్నాను. సో దాని గురించి ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ UMA00. హోప్ యూర్ ఆల్ డూయింగ్ గుడ్. సో గాయస్, మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే ఒక 2 వీడియోస్ అయితే చూడండి. కంటెంట్ వస్తే మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇంకా లేట్ ఎందుకు, బ్లాగ్లోకి వెళ్దాం పదండి. 3:14 అవుతుంది టైం. అయితే ఆన్లైన్ పెట్టేసుకున్నా నేను. ఇంటి దగ్గర నుంచి ఆన్లైన్ పెట్టుకొని సెల్ఫీ తీసుకొని వచ్చేసా. షాడోఫాక్స్ ఈరోజు కూడా స్విగ్గీ చేయలేను. అంటే ఒక బ్రదర్ అడిగాడు నన్ను, అంటే బ్రో ఇట్లా స్విగ్గీకి జొమాటోకి అంటే లైక్ ఏది బెటర్ బ్రో స్విగ్గీ జొమాటోలో అని చెప్పి. బ్రో ఏంటంటే నేను లాగిన్ చేశా ఇందాక స్విగ్గీ అంటే జొమాటో డెలివరీ పార్ట్నర్ యాప్ లాగిన్ చేస్తే ఏంటంటే, ఇప్పుడు నేను స్విగ్గీ లాగిన్ చేసుకున్నప్పుడు నేను ఎంత పే చేశాను? 149 రూపీస్ పే చేశా. దేనికి? ఈ టీషర్ట్లకి. ఇంకా పే చేయాల్సింది ఏమన్నా ఉందంటే అది ఇన్స్టాల్మెంట్స్లో కట్ అయిపోతుంది, అంటే వీక్ బై వీక్ అట్లా కట్ చేసుకుంటాడు. జొమాటోలో ఏంటంటే స్టార్టింగే మనము 5,050 రూపాయలు కట్టాలంట. ఆ 5,050 రూపాయలు ఉంటే నేను అసలు ఎందుకు లాగిన్ అవుతాను? పీస్గా ఇంట్లోనే ఉంటాను కదా, ఫ్రెండ్స్కి ఫోన్ చేసి బయటికి వెళ్తాను కదా. 5,000 ఉంటే 5,000 అంట. 5,050 రూపాయలు లాగిన్ అవ్వడానికి. 2 టీషర్ట్లు 1000 రూపాయలు అంట. బ్యాగ్ ఎంతో చూసా నేను. అబ్బా నాకెందుకో అది ల్యాగ్ అనిపిస్తుంది. బట్ ఏమో జొమాటోలో, బట్ ఎవరి దగ్గర యాప్ ఉంటే నేను తీసుకొని ఒకసారి ట్రై చేసి చూపిస్తా. పెట్రోల్ కొట్టించేసుకుందాం మన బండికి. ఒక 200కి పట్టించేసుకుందాం ఈరోజు కూడా. ఒక 200 స్కానర్ 200కి పట్టించేసా పెట్రోల్. లెట్స్ గో. 3:48 టైము. ఇప్పుడు వచ్చింది ఫస్ట్ ఆర్డర్, యాక్సెప్ట్ చేసా. డ్రాప్ లొకేషన్ 1.7 కిలోమీటర్ అనుకుంటా. చూడండి, నేను ఎప్పుడు అసలు ఆన్లైన్ పెట్టింది 3:05కో ఎప్పుడో పెట్టా. ఇప్పుడు వచ్చింది ఫస్ట్ ఆర్డర్ ఇంతసేపు కూర్చున్న తర్వాత. సరిపోదాం, ఏదో వచ్చింది. కాదు మ్యాప్స్ బ్రో, ఇక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళాలంటే ఇంత దూరం ట్రావెల్ చేయాలా? ముందుకు వెళ్ళి రైట్ కొట్టేస్తే అయిపోదా? ఏమరా మరీ ఇటు తయారయ్యావా? దీంట్లో నాకు నచ్చని ఫీచర్ అంటే అదే రిక్వెస్ట్ ఏ కాల్ ఫ్రమ్ కస్టమర్. మనం రిక్వెస్ట్ చేయాలి కస్టమర్ని, అంటే కస్టమర్ మనకు కాల్ చేస్తాడు. స్విగ్గీలో అలా కాదు, మనమే డైరెక్ట్ కాల్ చేసేయచ్చు కస్టమర్కి. దీంట్లో ల్యాగ్ అసలు. రిక్వెస్ట్ ఏ కాల్ ఫ్రమ్ కస్టమర్ అని చెప్పి ఎన్నిసార్లు కొట్టినా కూడా వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయిన తర్వాత మీకు కాల్ చేస్తుంటే కాల్ పోవట్లేదని వాళ్ళు అంటారు. మేము లేదు నేను ట్రై చేశాను ఒక 2-3 సార్లు అని చెప్తే లేదు మాకు రాలేదు అని చెప్పి ఇటు చూపిస్తారు. మేము ఏం చేయాలి చెప్పండి? ఎట్టి సైడ్ నుంచైనా మాకింగ్లు. మనకి జొమాటోలో వచ్చేసి ఎలా ఉందంటే, నార్మల్గా స్విగ్గీలో షాడోఫాక్స్లో ఎలా ఉంటుందంటే బైక్ సైకిల్ ఉంటుంది. దీంట్లో జొమాటోలో ఏముందంటే ఎలక్ట్రిక్ స్కూటర్ మోటార్ సైకిల్ వెహికల్. ఇప్పుడు ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే ఒక రేట్, పెట్రోల్ బండి అయితే ఒక రేట్ లాగా ఇస్తాడా? అర్నింగ్స్ అట్లా ఇస్తాడా? అదే అర్థం కావట్లా. ఇప్పుడు సైకిల్కి అయితే ఒకలాగా, బాయ్రా, సైకిల్కి అయితే ఒకలాగా, బండికి అయితే ఒకలాగా ఇస్తాడా? స్విగ్గీలో కూడా అదే ఆలోచిస్తున్నా నేను. అంటే మొత్తం డిఫరెంట్గా ఉంటుందా? దేనికైనా ఒకటే లాగిస్తాడా? అర్థం కావట్లా. బట్ జొమాటోలో జాయిన్ అవ్వాలంటే 5,050 రూపాయలు వద్దులేండి, ఎందుకు అంత మన కాళ్ళు లేవు. మూసుకొని ఇదే చేసుకోవడం వేలు. నాకు ఒక అన్న కనిపించాడు ఇప్పుడే. ఆ అన్న అంటే లైక్ ఏంది ఇది అని అడిగాడు. కెమెరా అని చెప్తే లైక్ యూట్యూబ్ అని అడిగితే అవునన్నా అని చెప్తే ఇంకా సరే అని చెప్పేసి నేను స్విగ్గీ చేస్తాను బ్రో అని చెప్పాడు. అంటే ఎంత ఏం చేస్తున్నారు అంటే మనం తెలుసుకోవాలి కదా.
అంటే నాకు తక్కువ వచ్చింది ఎర్నింగ్, అంటే నేను స్టార్టింగ్ చేస్తున్నా కాబట్టి నాకు తక్కువ వచ్చిందా అని చెప్పి నేను అనుకున్నా. కానీ వాళ్ళని కూడా అడిగితే ఒక క్లారిటీ వస్తుంది కదా అని చెప్పి అడిగితే, నేను పార్ట్ టైం చేస్తాను బ్రో, ఈవినింగ్ నుంచి చేస్తాను అంటే ఎన్ని ఆర్డర్స్ చేస్తారు పర్ డేకి అంటే పార్ట్ టైం అయినా కూడా అంటే వస్తాయి ఒక రోజు ఒక 10-11 వస్తాయి అన్నాడు. 10-11 ఆర్డర్స్కి మీకు ఎంత వస్తుందంటే వస్తాయి బ్రో ఒక 200-250 అంటే సాల్తున్నాయా అంటే లేదు బ్రో నేను మానేద్దాం అనుకుంటాను అన్నాడు. అనవసరం గాయస్ అసలు స్విగ్గీ చేసుకోవల్ల పీస్గా ఈ షాడో ఫ్యాక్స్ చేసుకోవచ్చు. మీరు ఏం చేస్తారని షాడో ఫ్యాక్స్ అన్న మీకు ఎంత వస్తుంది అంటే బ్రో నాకు 7 ఆర్డర్స్కి అటు ఇటుగా 350 వస్తుంది అని చెప్తే ఇది మేలు ఉన్నట్టుంది, ఇది చేసుకోవడం బెస్ట్ అంటున్నాడు ఆయన కూడా. బెస్ట్ షాడో ఫ్యాక్సే నన్ను అడిగితే. జొమాటో వరకు ఆలోచించుకుంటే మాత్రం నాకు మాత్రం వర్త్ అనిపించట్లే. స్టార్టింగ్ ఏంది బ్రో అసలు 5050 రూపీస్ కట్టేది, అదేందో ఇన్స్టాల్మెంట్ లాగా ఈ స్విగ్గీలో కూడా తీసుకుంటుంది ఒక 1200-1500 అట్లా తీసుకుంటుందంట. కానీ అది ఒకటేసారి అడగదు స్టార్టింగే. ఇప్పుడు ఎవరైనా జాయిన్ అవ్వాలనుకుంటే అప్పటికప్పుడు వాళ్ళకి 5000 యాడ్ నుంచి వస్తాయి. బట్ నెల్లూరు లొకాలిటీలో అలా చూపిస్తుందేమో, బట్ బయట వాళ్ళ గురించి నాకు తెలీదు. ఇక్కడ వరకు మాత్రం 5050 రూపీస్ అడుగుతుంది. ఒకవేళ చేసుకుందాంలే అని అనుకునేవాడు సరేలే దీంట్లో లాగిన్ అయ్యి చేసుకోవచ్చు అని అనుకొని 5050 రూపాయలు అడిగితే 5050 రూపాయల అవి ఉంటే నేను ఎందుకు చేసుకుంటాను అనే థాట్ వచ్చేస్తుంది మైండ్లో, ముందే వచ్చేస్తుంది. అనవసరం కదా 5050 వాడికి యాడ్ నుంచి వస్తాయి, వాడే డబ్బులు సంపాదించుకుందాం అని చెప్పి ఏదో చేసుకుందాం అనుకుంటాడు. ఇంకా 5050 అనేసరికి కామ్గా అయిపోతాడు. ఇంకా అట్లా స్టార్టింగే అంత లేకుండా కొంచెం ఒక 200 లేదంటే 500 అట్లా కట్టించి, ఇప్పుడు షాడో ఫ్యాక్స్కి 100 రూపీస్ కట్టాను నేను, 100 అనుకుంటా, 99 రూపీస్. అట్లా ఏంటంటే ఇప్పుడు స్విగ్గీకి 149 రూపీస్. దాంట్లో వాళ్ళు ఇన్స్టాల్మెంట్ లెక్కన కట్ చేసుకుంటూ ఉంటారు, వీక్ బై వీక్ అలా కట్ చేసుకున్నా పర్వాలే. స్టార్టింగే 5050 రూపాయలు అంటే యాడ్ నుంచి వస్తాయి చెప్పండి. అందరికీ ఒకటే పొజిషన్ ఉండదు కదా ఇళ్ళల్లో. అలా ఏంటంటే ఇప్పుడు నాకు క్లారిటీ వచ్చేసింది, స్విగ్గీ చేసుకుంటే బొక్కే. ఒకవేళ చేసుకొని బాగా ఎర్నింగ్ చేసుకోవాలంటే ఎలక్ట్రిక్ స్కూటీ ఉన్నోళ్ళకి కొంచెం ఎర్నింగ్స్ కనిపిస్తాయి. బట్ పెట్రోల్ బండ్లు, మోటార్ సైకిల్స్ అలాంటి వాళ్ళకి ఎర్నింగ్స్ ఏం కనిపించవు అంతగా. ఎలక్ట్రిక్ స్కూటీ ఉంటే పీస్గా మనకి కొంచెం డబ్బులు కనిపిస్తాయి, లేకుంటే బొక్కే. పెట్టేదేమో ఒక లొకేషను, ఆ లొకేషన్లోకి వస్తే మాత్రం ఉండరు, ఈడికి రా ఆడికి రా అంటారు. ఎట్లా రావాలి మేము ఈడికి రా ఆడికి రా అంటే? ఈ రూట్లే అర్థమై సావు. నాకు ఫస్ట్ టైం దీంట్లో ఒక క్యాష్ ఆన్ డెలివరీ ఆర్డర్ వచ్చింది, 120 రూపీస్ క్యాష్. అంటే పోన్ వస్తాయి అని చెప్పారు. ఇలా కొంచెం క్యాష్ ఆన్ డెలివరీస్ అయినా వస్తూ ఉన్నాయి అనుకోండి, మనకు కొంచెం డబ్బులు ఉంటాయి, మిగిల్చుకోవచ్చు నీట్గా. నా మైండ్ ఎలా ఉంటుందంటే ఇట్లా ట్రాఫిక్గా అంటే దగ్గరగా ఉండే రూట్ అంటే ఒక 4 కిలోమీటర్స్ అయినా కూడా ఇలాంటి ప్లేసెస్ ఉంటాయి, ఇలాంటి రోడ్స్ ఉంటాయి కదా, ఇలాంటి రోడ్స్లో వెళ్తే మాత్రము దగ్గర అనిపిస్తుంది. అదే హైవే లాంటి మెయిన్ రోడ్స్ ఉంటాయి కదా, మొత్తం స్ట్రైట్ రోడ్స్, అలాంటి రోడ్లో కనుక వేస్తే మాత్రము ఒకటే రూట్, అబ్బా ఏందిరా ఇంత లాంగ్ ఉంది అనిపిస్తుంది. నాకు ఒకటికే ఇలా అనిపిస్తుందో అందరికి అలానే అనిపిస్తుందో కమెంట్ చేయండి ఒకసారి. క్యాష్ ఆన్ డెలివరీ అని చెప్పా కదా నేను. క్యాష్ ఆన్ డెలివరీకి ఇక్కడికి వచ్చిన తర్వాత కస్టమర్ దగ్గరికి ఓటీపీ కొట్టేసుకున్న తర్వాత క్యూఆర్ కోడ్ చూపిస్తుంది, స్కాన్ దిస్ క్యూఆర్ కోడ్ అని చెప్పి. ఇంకా సరే అని చెప్పేసి నేను కింద కస్టమర్ వాంట్స్ టు పే విత్ క్యాష్ అని చెప్పి అది నొక్కేసా. అది నొక్కేయంగానే పెయిడ్ అని వచ్చింది కింద, అది కొట్టేయంగానే అయిపోయింది. లేదనుకోండి ఆ డబ్బులు కూడా ఆడ తీసేసుకుంటాడు, ఇంకేంది బొక్క. చూసారా నైస్గా ఎలా పట్టాను, 120 రూపీస్ కొట్టాను నేను. మళ్ళీ ఇంకో ఆర్డర్ వచ్చింది క్యాష్ ఆన్ డెలివరీ, 117 రూపాయలు డెలివరీ ఇచ్చేసాను నేను. ఈ ఆర్డర్ చూడండి, క్యాష్ ఆన్ డెలివరీ ఇది 117 రూపీస్. స్కాన్ చేయమంటుంది, స్కాన్ చేయకుండా కింద మనకి కస్టమర్ వాంట్స్ టు పే విత్ క్యాష్. సర్లేండి నోరు తిరగలేదు, కస్టమర్ వాంట్స్ టు పే విత్ క్యాష్ ఇది కొట్టేసిన తర్వాత పెయిడ్, డన్. చూసారా ఎంత ఈజీగా అయిపోయిందో. లేకుంటే నువ్వు నన్ను మోసం చేయాలని నేను నీకంటే దొంగనా కొడుకుని, ఓకేనా? ఇప్పటికీ నేను 6 ఆర్డర్స్ చేశా. ఇప్పుడు కనుక 7th ఆర్డర్ కనుక చేస్తే మనకి 350 రూపీస్ వచ్చేస్తాయి 7 ఆర్డర్స్కి. బట్ చూద్దాము, ఆర్డర్స్ వస్తే చేసుకుందాము. అటు ఇటుగా 10 అయిపోయింది టైమ్, అంటే అదేలేండి 9:50 to 10 వస్తుంది. ఇప్పుడు కూడా కొంచెం ట్రాఫిక్ ఉంటుంది. బెంగళూరుకి వెళ్ళే బస్సులు ఈ రూట్లో అంతా ఉంటాయి అన్నమాట, కొంచెం ఇబ్బందిగా ఉంటుంది కొంచెం రూట్. ఇప్పుడు నేను 9th ఆర్డర్ నాది, ఇంకా 2 ఆర్డర్స్ చేసి 11 ఆర్డర్స్ కంప్లీట్ చేసుకుని వెళ్ళిపోదామని అనుకుంటున్నా. కానీ గబగబా వస్తే చేస్తా, లేకుంటే నా వల్ల కాదు, అది సంగతి. అంటే 11 ఆర్డర్స్ చేసుకుంటే 600 వస్తాయి.
600 అంటే ఇంకా 200 నాకు క్యాష్ ఆన్ డెలివరీ వచ్చింది. 600 ఒక 200 800 ఈరోజు న్యాయం కదా. 3 గంటలకు వచ్చినా కూడా ఈరోజు కొంచెం న్యాయంగానే పడ్డాయి ఆర్డర్లు. ఒక 2 ఆర్డర్స్ క్యాన్సిల్ చేసేసాను నేను. ఒకటి వచ్చి 8 కిలోమీటర్స్ పడింది, ఒకటి వచ్చి 12 కిలోమీటర్స్ పడింది, క్యాన్సిల్ చేసేసా. నాకు కూడా బెంగళూరు వచ్చేయాలంది బస్ ఎక్కి. సరేలే వస్తా. నా ఓటీపీ వస్తుంది చెప్తారా? టోటల్ 9 ఆర్డర్స్ చేసింది. ఇటు చూడండి, హై సిఓడి అమౌంట్ పెండింగ్, డిపాజిట్ అమౌంట్ టు గెట్ మోర్ ఆర్డర్స్. నేను ఎందుకు చేస్తాను తమ్ముడు, నువ్వు ఇస్తే ఇవ్వు, లేకుంటే లేదు. ఇంటికి వెళ్ళిపోతుంది, నాకేం ఇబ్బంది లేదు, కాసేపే చూస్తాం. ఇప్పుడు ఏంటంటే మనం న్యాయంగా 9 ఆర్డర్స్ చేసుకున్నాం. 55 బిస్ట్రోకి నా 10th ఆర్డర్ కలెక్ట్ చేసుకుందామని వచ్చా. ఆర్డర్ వాడు రెడీ అని పెట్టేశాడు. ఇక్కడికి వచ్చి కూర్చున్నా. ఇప్పటికి 20 నిమిషాలు అయింది, ఇంకా 11కి 11 ఆర్డర్స్ కంప్లీట్ చేసుకుని కొంపకి వెళ్ళిపోదామని నేను అనుకుంటా ఉంటే ఈడేందో బొక్క. 10 ఆర్డర్స్ అయిపోయినాయి గైస్, 10 ఆర్డర్స్ అయిపోయినాయి. టైం వచ్చేసి 10:45. ఇంకొక ఆర్డర్ వస్తే నీ అక్క పండగ, అంతే. ఎంజాయ్ లైఫ్, వెళ్ళిపోవచ్చు పీస్గా మనం ఇంటికి. ఈ ఒక్క ఆర్డర్ నాకు తెలిసి ఈడు ఆడుకుంటాడు చూడండి, నాకు తెలిసి గబాని ఈడు. నాకు అదే సైక్గా ఉంది. ఈ ఒక్క ఆర్డర్ కనుక చేసేసుకుంటే 600 నీట్గా వెళ్ళిపోవచ్చు ప్రశాంతంగా ఇంటికి, ఏం ఆలోచించకుండా. మనం వెనక్కి తిరిగి చూడకుండా వెళ్ళిపోవచ్చు. నాకు అసలు బొచ్చుకొని నమ్మకం లేదు ఈ ఆర్డర్ వస్తుందని చెప్పి, కానీ ఆర్డర్ వచ్చేసింది. చూడండి, లాస్ట్ ఆర్డర్, నా 11th ఆర్డర్. ఇది చేసేసి పీస్గా కొంపకి అస్సలు నేనైతే ఆడాగి వెళ్ళిపోదామా ఉందామా అని ఆలోచిస్తూ ఉన్నా. సర్లే ఇట్లే ఆన్లైన్ పెట్టుకొని వెళ్తూ ఉంటే ఏమన్నా వస్తుందేమో అని చెప్పి ఇంకా ఆగి మా ఫ్రెండ్ వస్తే మాట్లాడుతూ ఉన్నా. వాడు వెళ్ళిపోయాడు. ఇంకా నాకు వెళ్ళిపోవాలనిపించేసింది. ఇంకా ఇట్లా బండి తీస్తున్నా, వచ్చేసింది ఆర్డర్. 3.9 కిలోమీటర్స్ డ్రాప్ లొకేషన్, పీస్గా వెళ్ళిపోవచ్చు. మా ఇంటి సైడ్ ఉంటే బాగుండు ఇదే రూట్లో. పాపం వాడేమో ఎప్పుడు కుర్చీలోనే కూర్చొని ఉంటాడు. నువ్వు ఎందుకు ఎప్పుడు ఈడే నించొని ఉంటావు చెప్పు? అప్పుడప్పుడు కూర్చుంటుండ్రా ఆవిడతో పాటు, నేనేం అనుకోనులే, సరేనా? ఫైనల్లీ టైమ్ 11:25. నా 11th ఆర్డర్ పిక్ చేసేసుకున్నా. 11కే వెళ్ళిపోతానేమో అనుకున్నా, కానీ నేను వెళ్ళే దారిలోనే లేండి. చాలా మిస్ అవుతున్నా నేను ట్రైన్ బ్లాక్స్ వదిలేసి డెలివరీ చేస్తున్నా. కానీ సూన్ మళ్ళీ ట్రైన్ ఎక్కుదాం. టైం అయితే 11:41 అవుతుంది. కనిపిస్తుందో లేదో సరిగ్గా దీంట్లో. 11 ఆర్డర్స్ చేశా. 11 ఆర్డర్స్లో 2 రిజెక్ట్ చేశా, అంటే ఎక్కువ కిలోమీటర్స్ దూరం పడిందని చెప్పి. ఇంకా మనకి 11 ఆర్డర్స్కి వచ్చింది 600 ప్లస్ ఇంకో 200 కూడా వచ్చినాయి. అంటే అవి క్యాష్ ఆన్ డెలివరీ. అవి నా లాగిన్ అవర్స్ చూడొచ్చు మీరు, 8 అవర్స్ ఈరోజు. కనిపిస్తుందో లేదో దీంట్లో, కొంచెం బ్లర్గా ఉంది. నాకైతే అస్సలు ఓపిక లేదు. సో టైం వచ్చేసి అయిపోయింది, 12 అయిపోయింది దగ్గర 11:43 11:45 అయిపోయింది టైం అయితే. సో ఇంకా నాకు భయంకరంగా ఆకలేస్తాను. ఎప్పుడో మధ్యాహ్నం తినేసి వచ్చా. ఇంకా 11 ఆర్డర్స్ ఖచ్చితంగా కంప్లీట్ చెయ్యాలి అని అనుకున్నా ఈరోజు. అంటే ఆర్డర్స్ రావేమో, చిన్నగా వస్తాయేమో అని అనుకున్నా. వచ్చేసినాయి ఆర్డర్లు గబగబా. 11 ఆర్డర్స్ అయితే, అంటే లాస్ట్ ఆర్డర్కి ఇంటికి వెళ్ళిపోదాం అనుకున్నా. ఇంకా ల్యాగ్లే ఎందుకు వెళ్ళిపోదాం అని అనుకున్నా. కానీ సెట్ 6 ఈరోజు నేను సంపాదించింది ఎంత, 600 రూపీస్ 11 ఆర్డర్స్కి ప్లస్ 200, 235 లేండి. అంటే 835 రూపీస్. 835లో 200 పోయినా కూడా 735 రూపీసా ఉండండి, 635 రూపీస్. మనం మ్యాథ్స్లో వీక్ అండి, ఏమనుకోవద్దు, ఓకేనా? 635 రూపీస్ సంపాదించాం మనం ఈరోజు. సో ఈరోజు పీస్, హ్యాపీ. ఇప్పటికి ఇంటికి వెళ్ళిపోతా. ఒక్క నిమిషం, జొమాటో గురించి ఒక అతను అడిగాడు కదా, దానికి మాత్రం ల్యాగ్ అబ్బా, నేను చేయలేను. జొమాటో మాత్రం 5,050 రూపాయలు నేను కట్టలేను బ్రో, అసలు నా వల్ల కాదు. జొమాటో అయితే నేను చేయదలుచుకోవట్లేదు అసలు. అలాగని చెప్పి నేను జొమాటో చేయదలుచుకోవట్లా. 5,050 రూపాయలు నా దగ్గర అయితే అస్సలు లేవు. సో గాయ్స్, అది వీడియో సంగతి అయితే. సో వీడియో కనుక నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మీకు ఇంకేమన్నా కొత్త అప్డేట్స్ కావాలనుకుంటే నా ఇన్స్టాగ్రామ్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. సీ యూ.